హైపరాది వాస్తవానికైతే మాత్రం అతను పొలిటికల్ స్టేట్మెంట్స్, పొలిటికల్ కామెంట్స్ ఏయైనా ఇచ్చాడంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి దృష్టిని ఆకర్షించడం కోసమే ఇస్తా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడటం, పవన్ కళ్యాణ్ గారు ఇతనికి ఏదైనా అవకాశం ఏదైనా కల్పిస్తాడా, ఇటువంటి ఆలోచనలోనే పనిచేస్తూ ఉంటాడు. ఇది గతంలో నేను 1, 2 సార్లు అతనితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైన విధానం. కానీ హైపరాదిలో అయితే టాలెంట్ అయితే ఉంది. కామెడీ, టైమింగ్ అతను బాగా చేయగలుగుతాడు. అతను మా పక్క నియోజకవర్గమే, మాకు దగ్గర అతని ఊరు కూడా. అతనితోటి మాట్లాడినప్పుడు నాకైతే అర్థమైంది అది. పొలిటికల్ స్టేట్మెంట్స్ అనేది అతను కేవలం పవన్ కళ్యాణ్ గారిని పూర్తి స్థాయిలో ఆయన దృష్టిలో పట్టడం కోసం ఇస్తూ ఉంటాడు. ఇక ఈ మధ్య హైపరాది ఒక తిరణాల్లో పాల్గొన్నాడు. మాకెళ్ళి ఇప్పుడు తిరణాల్లో బాగా జరుగుతూ ఉన్నాయి. అంటే వేరే ఊర్లకి వెళ్ళి జాతర అంటారు కొన్ని ఏరియాల్లో, మాకెళ్ళి తిరణాలు అంటారు. ఈ తిరణాల వేడుకలో హైపరాది హాజరయ్యి ఏదో పనిచేస్తున్న సందర్భం స్టేజ్ మీద కూర్చొని ఏదో ఉన్నాడు. కింద నుంచి ఎవరో హైపరాదిని కామెంట్ చేశారు. పెద్ద ఎత్తున హైపరాదిని రెచ్చగొట్టే విధానంలో కొంతమంది కింద నుంచి మాట్లాడారు. మాట్లాడితే దానికి హైపరాది వెంటనే కిందకు వచ్చేసి రెచ్చిపోతూ ధూమ్ ధామ్ ధామ్ ధిమ్ అని పెద్ద ఎత్తున ఏలు చూపిస్తూ ఇంకా పోలీసు వారి సమక్షంలోనే ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ పైనుంచి స్టేజ్ మీద కిందకి హైపరాది ఒకసారి రావటం, కింద చుట్టుపక్కల అందరూ గుమ్ము కొట్టడం, ఒకసారి చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఇదేంటిది హైపరాది ఏంటిది అది ఇది అని చెప్పి ఒకసారి అందరూ అయితే షాక్ అయ్యారు. కానీ వాస్తవానికి అయితే హైపరాది అయితే మాత్రం పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం అతనికి నెత్తి మీద తెచ్చుకున్నట్టయింది. ఎందుకంటే ఒక సినిమా ఫంక్షన్లో లేకపోతే ఇంకోటి ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో అవతల నొచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు రెడ్ బుక్ అనేది తీవ్ర స్థాయిలో నడుస్తున్నప్పుడు అవతల పార్టీ వాళ్ళు యువతల పార్టీ వాళ్ళు కొట్టాలి తిట్టాలి అని కసిగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎవరైనా పిల్లిని పడేసి ఒక రూమ్లో పడేసి కొడతామంటే వీళ్ళు కూడా పుల్లా మారుతారు. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనండి, ప్రతి ఒక్క అపోజిషన్ ఎవరైతే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ మా టైం వస్తుంది అని ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడంటే దీనికి కారకులు ఆ రెడ్ బుక్కే. గ్రామ స్థాయిలో కక్ష సాధింపులు, గ్రామ స్థాయిలో కొట్లాట్లు, గొడవలు, ఆద్యుడు నారా లోకేష్. ఇది స్పష్టంగా అందరికి అర్థమవుతుంది. ఈయన చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే ప్రతి గ్రామంలో ఈరోజు మా టైం వస్తుంది చూసుకుందామని చెప్పి వీళ్ళు అంటాం, మళ్ళీ రేపొద్దున వాళ్ళు అంటాం. ఇదంతా ఒక విధానంలో తీసుకెళ్ళిపోయాడు ఆయన రాజకీయ మనుగడ కోసం. ఇక హైపరాదిది ఒక్కసారి ఆ వీడియో చూడండి. హైపరాదికి అయితే ఇదే జరిగినట్టుంది అక్కడ. చదువు. హైపరాది కిందకెళ్ళి ఎవరైతే అతను కామెంట్ చేశారని భావిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వేమన్నావు అది ఇదని మాట్లాడుతున్న సందర్భంలో నేనేమన్నాను ఐదంటే హైపరాదికి పక్క నుండి మీరు చెప్పండి అని చెప్పి హైపరాది అయితే అక్కడ వాళ్ళతో అయితే గట్టిగా మాట్లాడటం జరిగింది. కానీ అంతిమంగా చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ పూర్తిగా అయితే హైపరాది అయితే కంట్రోల్ తప్పినట్టు కనపడుతుంది. కానీ వాస్తవంగా మాట్లాడితే ఈ మధ్య అయితే హైపరాది ఎక్కడ కూడా పొలిటికల్ స్టేట్మెంట్లు అయితే కూడా ఇవ్వట్ల. ఆయన తన కెరియర్ మీద ఫోకస్ పెట్టాడు. కానీ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. బికాజ్ అతనితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది అతను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడాలని కోరుకున్నాడు. రెండోది వచ్చేసరికి అతని దగ్గర అయితే టాలెంట్ అయితే ఉంది. అంటే అతను ఒక రకంగా కొంతమంది మాట్లాడవచ్చు ఇప్పుడు అతను ఏంది అతను సపోర్ట్, కానీ ఒక వ్యక్తిలో ఉన్న టాలెంట్ని అయితే గుర్తిస్తాం. నా వరకైతే నేను ఎప్పుడు కూడా లేదు అని అయితే చెప్పుకోను. కానీ అతను ఓవర్ యాక్షన్కి, అతను ఓవర్ పొలిటికల్ స్టేట్మెంట్లకి వీటికి నేను ఎప్పుడు వ్యతిరేకం. పవన్ కళ్యాణ్ గారిని అని భజన చేసుకుంటూ పూర్తి స్థాయిలో అవతల వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇది ఇట్లా కూడా ఆయన ఇప్పుడు మరి ఈరోజు అధికారంలో ఉన్నాడు. పిఠాపురంలో మైనర్ బాలిక పైన రేపు జరిగితే ఎక్కడ పోయావు మీరు అందరూ వచ్చి ప్రచారం చేశారు కదా. ఆ తర్వాత ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రతి చోట అరాచకం అనేది జరుగుతూ ఉంది. మీరందరూ ఎక్కడ పోయారు, మీరందరూ ఎందుకు మాట్లాడలేదని చెప్పి గుర్తొస్తుంది. ఎందుకంటే గతంలో మీరందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారిని భుజాన్ని ఎత్తుకొని ఏదో అయిపోయిందని చెప్పి లేని దాన్ని ఎక్కడికో సృష్టించే ప్రయత్నం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు మీకోసం అన్నీ వదులుకొని వచ్చారు. ఆయన లగ్జరీగా బతకొచ్చు. ఆయన అది ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి ఇంకా ఆకాశంలో కూర్చోబెడతాడు. అటువంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ వదిలేసుకుంటుందా అని చెప్పి ఇంక ఎక్కలేని పవన్ కళ్యాణ్ గారు హైప్ డైలాగులు.
ఇక సంబంధం లేని సినిమా ఈవెంట్స్‌లో ఇటువంటి హైపరాది లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకడు వచ్చేసరికి అవతల పార్టీని రెచ్చగొట్టేలా స్టేట్మెంట్లు ఇవ్వడం. కానీ కూలంకుషంగా హైపరాది మనస్తత్వం అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పట్టడం కోసం. నాతోటి ఒకసారి అన్నాడు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటున్నారన్నా 5 అని. ఇప్పుడు 2023 జనవరి 12న యువజనది ఏదో మీటింగ్ పెడితే దాంట్లో హైపరాది పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ఆ రోజు హైపరాది అన్నాడు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారన్నా 5 అని. కానీ హైపరాది చదువుకుని కూడా మా జిల్లా మొత్తం